మన ప్రాణం మనల్ని వదిలేస్తే మనల్ని పట్టించుకునే దాతలు కూడా ప్రపంచంలో లేరు. ఏం పట్టుకుని పోతావు? మంచి క్రియలు చేయి, మేలు చేయి, కష్టపడు, ఇతరుల కొరకు ఆలోచన చేయి. నువ్వు ఇతరులను ఏ మేలు ఆశించకుండా మేలు చేయి, ఆ పని చేయి. నేను చెప్తున్నాను వినండి, ఖచ్చితంగా దేవుడు నీకు మేలు చేస్తాడు. ఖచ్చితంగా నీకు దేవుడు మేలు చేస్తాడు. నువ్వు ఇతరులను, నాకు మరలా వాళ్ళు నాకు ఏదైనా మేలు చేస్తారన్న దృక్పథంతో నువ్వు మేలు చేసావు అనుకో, ఏమో వాళ్ళ నుండి ఏదో కొంత వస్తుందేమో నీకు, అంతే. కానీ నాకు మేలు రాకపోయినా పర్లేదు, ఇట్స్ మై డ్యూటీ యాజ్ ఏ గాడ్స్ చైల్డ్, దేవుని బిడ్డగా ఇది నాకు దేవుడు అప్పగించిన బాధ్యత కనుక నేను సాధ్యమైనంత వరకు మేలుకరంగా ఉంటానని నువ్వు అనుకుంటే, ఆ మేలు పొందిన వారు నీకు మేలు చేయకపోయినా మరొక దారి నుండి దేవుడు నీకు మేలు చేస్తాడు. తెలుసా? ఇతడు ఎంత మంచి మనసు అంటే, అనాథగా ఉన్న ఎస్తేర్ని ఏం చేశాడు? ఆ ఎస్తేర్ను రాణి అయిపోయింది ఒక